ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. ప్రియ సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు. ఈరోజు జీవాహారము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. ఆమెన్. హల్లెలూయా. ఆయన మనల్ని ఎప్పటికీ చెయ్యి విరువని దేవుడని ఇక్కడ ప్రవక్త అయిన మోషే గారు ఇశ్రాయేలు ప్రజలందరితో మాట్లాడుతున్నారు. ఇక్కడ మోషే గారు ఈ విధమైనటువంటి మాట చెప్పడము నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది. ఎందుకనగా ఇక్కడ మోషే వాగ్దాన భూమిలోనికి ప్రవేశించడని, అంతకు మునుపే ఆయన మరణిస్తాడని దేవుడు చెప్పినప్పుడు మోషే దానిని అంగీకరించారు. తన ప్రజలందరికీ దేవుని యొక్క గొప్పతనాన్ని చివరిసారిగా ఆయన ఎలుగెత్తి ప్రకటిస్తున్నారు. దేవుడు భూమి మీద నరుని సృజించినది దినము మొదలుకొని నీకంటే ముందుగా నిన్న మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆకాశము యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగిన దీని వంటి వార్త వినబడనా అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినునట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నింటి చొప్పున ఏ దేవుడైనను శోధనలతోనూ సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ యుద్ధముతోనూ బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనను వచ్చి ఒక జనములో నుండి తన కొరకు ఒక జనము తీసుకొన యత్నము చేసిన అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఒకడు లేడనియు నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను అని ప్రభు అయిన దేవుడు మోషే గారితో మాట్లాడినటువంటి మాటలన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ప్రజలకు బోధిస్తున్నాడు. మోషే గారు ఇక్కడ మరణమునకు ఏమాత్రము భయపడలేదు. ఆయన మరణించే వరకు సమయం వరకు కూడా ఆయన బలము ఏమాత్రము తక్కువ కాలేదంట, ఆయన సత్తువ తక్కువ కాలేదంట, ఆయన కంటి చూపు తక్కువ కాలేదట. అంత ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే మరణము తర్వాత కూడా ఇక్కడ నేను దేవునితో ఉండబోతున్న నిరీక్షణ మోషే ప్రవక్త కలిగి ఉన్నారు కనుక ఆయనకు భయం లేదు. ప్రవక్త అయిన మోషే యొక్క పుట్టుకలోనే కాదు, ఆయన మరణంలోనూ నా దేవుడికి ఒక పర్పస్ ఉన్నది నా కొరకు అని నమ్మిన వ్యక్తి. ఆయన శరీరములో, ఆయన దేహములో, ఆయన హృదయంలో దేవాది దేవుని మాటలను మోసిన వ్యక్తి కనుకే ఆయన శరీరము కూడా దేవునికి ఎంతో ప్రశస్తమైనదిగా అనిపించింది. కనుకనే ఆ శరీరమును తీసుకొని రావటానికి ఆయన మిఖాయేలు దూతను పంపారు. అలాగే సాతాను కూడా అట్టి ప్రశస్తమైన శరీరం కొరకు వచ్చింది. అక్కడ వారిద్దరికీ గొడవ జరిగింది. ఎంత గొప్ప విషయం కదా! ఒక మానవుని దేహము కొరకు ఒక దేవదూతను దేవుడు పంపినప్పుడు సాతానుకు దేవదూతకు గొడవ జరగడం అన్నది నిజముగా. దీనిని బట్టి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారో మనము అర్థం చేసుకోవాలి. ప్రభు అయిన దేవుడు ఆయన కొరకు ఒక జనాంగమును కోరుకున్నారు, ఏర్పరచుకున్నారు. అలాగే నిన్ను నన్ను కూడా భూమి మీద ఆయన తన కొరకు కోరుకున్నారు. ప్రభువు వారు ఆయన కొరకు ఏర్పరచుకున్నారు. మత్తయి సువార్త 24:31 వచనంలో చెప్పబడినట్లుగా ఆయన మనల్ని తీసుకొని వెళ్ళడానికి గొప్ప బూరతో తన దూతలను పంపే సమయము దగ్గరగా ఉన్నది, అది సమీపముగా ఉన్నది. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరిచిన వారిని పోగు చేస్తారు. ఆ పోగు చేయు దినమున నీవు సజీవుడిగా ఉన్నా మృతుడవై ఉన్న వారికి ఒకటే. మృతులైన వారు మహిమ దేహంతో లేపబడతారు, సజీవులైన వారు ఆ విధంగానే కొనిపబడతారు. ఆ రోజు కొరకు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా వాటన్నింటినీ జయించి ఎదుర్కొని ధైర్యముగా నిలబడుటకు
దేవాది దేవుని ఆశ్రయించు. మార్కు సువార్త 12:29 ప్రకారం ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనని ప్రధానమైన ఆజ్ఞను మనము శిరసా వహించాలి. ఆ విధంగా బ్రతికినప్పుడు అప్పుడు దేవుడు నిన్ను చేయి విడువడు, ఆయన నిన్ను నాశనము కానివ్వడు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభువు ఎల్లప్పుడూ నీ తోడుగా ఉండి, నీ చుట్టూ ఉండి, తన దూతలను కావలిగా ఉంచి ఆయన నిన్ను తన దగ్గరకు తీసుకొని వెళ్ళు వరకు ఆయన ఎక్కడ కూడా నీకు మరుగై ఉండడు. దేవుడి వాక్యం నీ హృదయంలో స్థిరపరిచి ఫలింపచేయునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మమ్మల్ని ఎప్పుడూ చేయి విడవని వాడవు ప్రభా. మమ్మల్ని ఈ లోకంలో నాశనము చేయనివ్వని దేవుడవు ప్రభువ. నా శోధనలో, బాధనలో, నా కలిమిలో, లేమిలో నా కూడా ఉన్నవాడు మీరు మాత్రమే తండ్రి అంటూ మీ ఎదుట సాగిలపడి మీ సహాయం కొరకు ప్రభు అర్థిస్తున్న బిడ్డలందరినీ దృష్టించుచున్న దేవుడవు ప్రభు. మా హృదయాంతరంగములను ఎరిగినవాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభు. ఎవరెవరైతే ఏ పరిస్థితుల్లో బలహీనంగా ఉన్నారో, ఎటువంటి శోధనలు జయించలేకపోతున్నారో, ఎక్కడ మీకు దూరం అవుతున్నారో అటువంటి పరిస్థితులన్నీ లయము చేసి ప్రభు వారికి ఉన్న సంఖ్యల నుంచి విడిపించి బలపరచండి. విశ్వాసంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుటకు సహాయము చేయండి. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ ఎదుగుదలలో బలము కలిగి నీ కొరకు ఎదుగుటకు సహాయము చేయండి. శరీరంలో అనారోగ్యంగా ఉన్న వారు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. యెహోవా రాఫావై వారిని స్వస్థపరచండి. మూయబడిన ప్రతి గర్భము తెరవబడును గాక. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు ఆశీర్వాదములు ప్రకటించండి తండ్రి. అయా, ప్రయాణం చేయందని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. కోర్టు సమస్యలతో, ఇబ్బందులతో బాధపడుచున్న వారు, శత్రువుల చేత పీడింపబడుచున్న వారికి విడుదలను, వారి సంఖ్యల నుంచి విడుదలను దయచేయండి. అంధకార దురాత్మ శక్తులతో బంధింపబడిన వారికి విడుదలను దయచేయండి తండ్రి. ఇంటిలో తండ్రి ఉండలేక తప్పిపోయి ఎక్కడ ఉంటున్నారో తెలియక మతిస్థిమితలేని వారందరినీ వారి గృహములకు చేర్చండి ప్రభువ. అయా, నీవే వారికి తోడుగా నడిపించండి తండ్రి. ప్రభువా, సంఘములు, సంఘ కాపులను, మిషనరీలను, ఎవాంజలిస్టును దీవించండి. పరిచర్య అంతటిని నూరంతలుగా ఫలింపచేయమని సమస్త స్తుతి, మహిమ, ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును, నా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Have a good day.